హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. రెబల్ స్టార్ ప్రభాస్ హను రాయపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పీడియాడికల్ కథగా రాబోతుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ టైమ్ స్టోరీతో ఇది తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ సినిమా అప్డేట్స్ అంటూ రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. హను ప్రభాస్ మూవీ ఫౌజీ సినిమా కూడా 50% షూటింగ్ పూర్తయిందని న్యూస్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఫౌజీ ఇంకా 150 నుండి 160 రోజుల దాకా షూటింగ్ ఉందంట. అంతేకాదు ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ గురించి అంటూ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అయితే ఫౌజీలో ఆయన ప్రస్తావన ఉండే ఛాన్స్ ఉంది, కానీ సినిమా మాత్రం వేరే అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్ స్టోరీనే అయినా హను మార్క్ ఫిక్షన్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్నారు. ప్రభాస్ ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ సినిమాలో ఒకటిగా ఫౌజీ వస్తుంది. ఈ సినిమాను హను చాలా ఫోకస్ తో చేస్తున్నారంట. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారంట. ప్రభాస్ ఈ సినిమాతో పాటు సందీప్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు కల్కి 2, సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆల్రెడీ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సబ్ ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఆ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ ఫౌజీ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తెలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ సినిమాలు ఒక్కొక్కటి ట్రెండ్ సెటర్ గా ఉండిపోతున్నాయని అంటున్నారు. ఈ ఇయర్ రాజాసబ్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ ఫౌజీ, ఆ తర్వాత స్పిరిట్, ఇలా లైన్ లో బ్లాక్ బస్టర్ ప్లానింగ్ తో వస్తున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.